హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారు నీల్ కాంబినేషన్ లో రాబోతున్న ఎన్టీఆర్ 31 మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అవును ఫ్రెండ్స్, ఈ అప్డేట్స్ అండ్ రూమర్స్ కనుక చూసుకుంటే మైండ్ దిమ్మ తిరిగిపోతుంది అంతే. ఇంతవరకు ఎన్టీఆర్ గారు కనిపించిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరే లెక్క. దీనికి సంబంధించి అప్డేట్స్ అదే రేంజ్ లో వస్తున్నాయి. రోజుకో అప్డేట్ ఫ్యాన్స్ ఫుల్ కిక్ ఇస్తోంది. ఇప్పుడు వాటిలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం. ఫ్రెండ్స్, వాటి గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో కనుక ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లెక్క వెళ్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఎన్టీఆర్ 31 అనే టైటిల్ తో సరికొత్త మూవీతో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ గా డ్రాగన్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సినిమాలో స్టోరీ ఇంతవరకు కని విని ఎరగని రేంజ్ లో సరికొత్తగా ఉండబోతుందని చాలా పవర్ఫుల్ గా పకడ్బందీగా ప్రశాంత్ నీల్ గా ఈ స్టోరీని సిద్ధం చేశారని తెలుస్తోంది. అవును ఫ్రెండ్స్, ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ మూవీగా రాబోతుందని ఆల్రెడీ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో ఎన్టీఆర్ గారు కనిపించబోతున్నారట. నార్మల్ గానే డ్యూయల్ రోల్ అంటే ఎన్టీఆర్ గారు చెలరేగిపోతారు. అలాంటిది ఈ సినిమాలో ప్రత్యేకించి ఎన్టీఆర్ గారు హీరోగా అలానే విలన్ గా కూడా కనిపించబోతున్నారట. ఇదే ఒక సర్ప్రైజ్. అయితే ఇందులో విలన్ క్యారెక్టర్ ని ఫస్ట్ ఎలివేట్ చేస్తూ ఫస్ట్ హాఫ్ మొత్తం చూపించి నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ గారిని చూపిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఈ అప్డేట్స్ ఇలా ఉంటే, మరోపక్క ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్ గారు. అవును ఫ్రెండ్స్, ఆ సాంగ్ ని భారీ రేంజ్ లో ప్లాన్ చేశారని, దీనికోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నే దింపబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు మొన్న ఈ మధ్యనే దేవరా ఫంక్షన్ లో జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపించడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారు సన్నగా నాజుగ్గా కత్తిలా కనపడడం ఫ్యాన్స్ ఫుల్ కిక్ ఇస్తోంది. అవును ఫ్రెండ్స్, సపరేట్ గా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ డ్రాగన్ కోసం ఎన్టీఆర్ గారు సరికొత్త మేక్ ఓవర్ అయ్యి కత్తిలా కనిపిస్తున్నారు. మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.